హలో ఎవ్రీవన్, ఫైనల్గా మాకు కూడా దివాళీకి ఆఫీస్ నుంచి గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ అయితే మా అన్నకు వచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసేస్తున్నాము. ఇందులో ఏమేమి ఉన్నాయో ఏంటో చూసేద్దాము. అండ్ మీలో ఎంతమందికి ఆఫీస్ నుంచి గిఫ్ట్స్ వచ్చేసాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీకు వచ్చిన ఐటమ్స్లో ఏవి మంచిగా అనిపించాయి, యూస్ఫుల్ అనిపించాయి కూడా చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడైతే గిఫ్ట్ అన్బాక్సింగ్ చేసేస్తున్నాము. ప్రతి ఇయర్ కూడా ఆఫీస్ నుంచి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, బట్ మనం ఎక్సైట్మెంట్తో ఈ ఇయర్ ఏమి ఇచ్చారు అని చెక్ చేస్తూ ఉంటాం కదా. మనకి ఎన్ని ఉన్నా సరే పక్కన వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ మాత్రం చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. సో వీళ్ళు బాక్సింగ్ మీన్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది. అండ్ మనకి ఇలాగ ఆఫీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొన్ని గుడీస్ ఇవ్వడం వల్ల కొంచెం మనకు కూడా ఎంకరేజ్మెంట్గా అని అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాము. ఇందులో ఏమేమి ఉన్నాయో 1 by 1 చూసేద్దాము. ఫస్ట్ అయితే గ్రీటింగ్ కార్డ్ ఉంది, హ్యాపీ దివాళీ అని. బై ద వే మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది. మా బ్రదర్ వాళ్ళ కంపెనీ వాళ్ళ నేమ్ని ఇలాగ టైటిల్గా పెట్టి దానిపైన ఇలా పెట్టారు. సో ఇది బాగా అనిపించింది. దాని తర్వాత వచ్చేసి అండ్ వాచ్ ఇచ్చారు. సో వాచ్ కూడా చాలా బాగా అనిపించింది. కుకీస్, దాని తర్వాత 1 క్యాండిల్ ఇచ్చారు అండ్ పాన్ షార్ట్స్ అంట. సో ఈ వాచ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కంపెనీ మీ ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి పోర్టబుల్ రీఛార్జబుల్ బ్లెండర్ ఇచ్చారు, ఇది యూస్ఫుల్లే అనిపించింది. దాని తర్వాత లైట్స్ ఇచ్చారు, దివాళీ అంటేనే లైట్ కదా, సో ఆ లైట్ కూడా యాడ్ చేశారు. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా